నిర్మల్ జిల్లా కుంటాలలోని 2 రోజులుగా కురిసిన వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం, జొన్న కొప్పలు తడిచి ముద్దయ్యాయి. మండలంలోని రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి మొలకలు రావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 రోజులుగా రోడ్లపై ధాన్యం ఉన్న సంచులు, లారీల్ని అధికారులు పంపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తేమ నిబంధనల పేరుతో చాలా ప్రాంతాల్లో నిర్వాహకులు, రైస్ మిల్లర్లు కోతలు విధిస్తూ తమను దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. మొలకలతో పాటు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. 13 రోజులు కోసి కుప్పలు కోసి ఇప్పటికి 2 లారీలు వచ్చింది. ఇక్కడ లారీలు లేవు, బారదాని లేదు, మొత్తం పంట నానిపోయింది. అది లింబాబి గ్రామం, కుంటాల మండలం. మేము ఈ సంవత్సరం వరి సాగు 1 ఎకరంన్నర పండించడం జరిగింది. వడ్లు మొత్తం మొలక రావడం జరిగింది. మొత్తం ఎటువంటి సహకారం లేదు. ఇప్పటికీ మాకు సంచులు ఇవ్వడం లేదు, మరియు కాట కరెక్ట్ జరగడం లేదు. వర్షాకాలం వల్ల లారీలు కూడా రావడం లేదు. మాకు ప్రభుత్వం సహకరించాలి. మాకు రైతులు కొంచెం సహకరించి తొందర లారీలు వచ్చే విధంగా చూడాలి. మరియు అక్కడ రైస్ మిల్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ రైస్ మిల్ వాళ్ళు మాకు వడ్లు కట్ చేయడం జరుగుతున్నది. సంచికి 3-4 కిలోలు అలా కట్ చేయడం జరుగుతున్నది. ప్రభుత్వం అలా కట్ కాకుండా చూడాలి.